ఉట్నూరులో నిర్వహించిన ఆదివాసీ ధర్మయుద్ధ సభలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు కర్మెరి సిర్పూరియు లింగాపూర్ ఆదివాసీలు పాల్గొన్నారు. జైనూరులోని కొమరం భీం చౌరస్తా వద్ద ఆదివాసీలు భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొమరం భీం స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామని ఆదివాసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కనక యాదవరావు అన్నారు. వలస వచ్చినటువంటి లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేంత వరకు ఉద్యమాన్ని ఆపమని చెప్పారు. ఉట్టూరులో జరుగుతున్న ఆదివాసీ ధర్మయుద్ధం సభ విజయవంతమైందన్నారు. మాత్రమే ఖచ్చితంగా ఆదివాసులు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఆదివాసులు ఏకమవుతాం. మాకు అన్యాయం చేసిన పాలక ప్రభుత్వాలకు ఖచ్చితంగా బునగడం చెప్తాం. మాకు ఒక డిమాండ్, మా హక్కుల్ని కాలరాస్తున్నటువంటి వారు ఎవరైతే వలస వస్తున్నటువంటి లంబడీలు ఉన్నారో తక్షణమే ప్రభుత్వాలు మానవతా దృక్పథంతో ఆలోచించి ఖచ్చితంగా వాళ్ళు ఎస్టీజం తొలగించే వరకు మా పోరాటాన్ని కొమరం భీం తరహా గంటధరం తరహా రాణీదురుగ తరహా ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటాం. ఇది ఆరంభం మాత్రమే. తప్పకుండా ఒకవేళ వారిని తొలగించకపోతే ప్రజాస్వామ్య ఉద్యమాన్ని కొనసాగిస్తూ న్యాయ వ్యవస్థ మేము ఖచ్చితంగా ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా లంబడిని తొలగించాలని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అక్కడ తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక ప్రభుత్వాన్ని, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి పాలక ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈ లంబడిని తొలగించే వరకు మీరు సహకరించండి. మానవతా దృక్పథం ఆలోచించండి. మాకున్నటువంటి హక్కుల్ని, చట్టాల్ని మా దరికి చేర్పించండి. ఖచ్చితంగా మీకు మా ఆదివాసీ సమాజం ప్రపంచంలో ఉన్న ఏకమై మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ మా పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు కావచ్చు, మా పైన అక్రమ కేసులు కావచ్చు ఏవైతే ఉన్నాయో తప్పకుండా ప్రభుత్వాలు అక్రమంగా పెట్టినట్టు కేసులను